చికెన్ ఒకసారి ఇలా చేసి చూడండి. ఎంత బాగుందంటే టేస్ట్ అదిరిపోయింది. దాంట్లో ఉన్న ఒకే ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆనియన్. ఆనియన్‌తో ఏంటి స్పెషాలిటీ అనుకుంటామా? లేదండి. ఆనియన్‌తోనే. ఎందుకంటే ఆనియన్‌తోనే గ్రేవీ తయారవుతుంది. ఒక పావు కేజీ ఆనియన్ తీసుకొని మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం గరం మసాలా, బిర్యానీ ఆకు వేసి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఆనియన్ వేడయ్యాక ఫ్లేవర్ కోసం ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని ఇదంతా వేగాక పసుపు వేసి కలుపుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలండి. ఎలా అంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాకుండా చూసుకోవాలి. అప్పుడే చికెన్ బాగుంటుంది. చికెన్ని మంచిగా కడిగి వాటర్ లేకుండా చూసుకొని ఆ చికెన్ని ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ అంతా వేగాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మొత్తం కలుపుకోవాలి. కలపడంలో కూడా చాలా బాగుంటుంది. అంటే ఎలాగంటే ఇలా వేసామా అలా కలిపామా అన్నట్టు కాకుండా చికెన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్కి మంచిగా కలుపుకోవాలి. ఊరికే కలిపితే పీసెస్ విరిగిపోతాయి కదా, అలా ఏం లేదు. ఎందుకంటే చికెన్లో వాటర్ లేకుండా ముందే కడిగి పెట్టుకొని చూసుకోవాలి. తర్వాత మనకి రుచికి తగ్గట్టు కావాల్సిన కారం, ఉప్పు వేసి మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్కి మూత పెట్టి కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. దీని తర్వాత కావాల్సినంత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత ఆనియన్తోని గ్రేవీ తయారవుతుంది. ఆనియన్ తోటి మంచి గ్రేవీ, ఇంకా అలాగే ఆనియన్ పైకి వచ్చే వరకు చికెన్ని ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసాను. నేను ముందే ధనియాలు మొత్తం మసాలా వేసి పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా 1 టీ స్పూన్ గరం మసాలా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసి చూడగానే అబ్బా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. చుట్టూ మంచిగా ఆయిల్ తేలింది, ఆనియన్ గ్రేవీ తయారైంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మనకి వాటర్ లేకుండా చికెన్ చూడండి ఇలా ఆనియన్తోనే కొంచెం గ్రేవీ, అటు ఫ్రై ఇటు గ్రేవీ లేకుండా ఎంత బాగుంటుందో అంటే జ్యూసీగా అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చక్కగా తినొచ్చు. మీరు కూడా కావాలనుకుంటే నాలాగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత అయినా తినొచ్చు. ఒక్క పీస్ మిగలకుండా తినేసాం మేమైతే. ట్రై చేసి చూడండి. ముందే చెప్తున్నాను, చికెన్లో వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ వేయకుండా చికెన్ వండాలనుకుంటున్నాం కాబట్టి మనం కొంచెం ఆనియన్ ఎక్కువగా తీసుకోవాలి. ఆనియన్ ఎక్కువ తీసుకోవడం వల్ల తియ్యగా ఉంటుందని డౌట్ వస్తుందేమో, అలా ఏం లేదు. ఆనియన్కి తగ్గట్టు మనం మంచిగా స్పైసీగా ఉండేలాగా కొంచెం కారం ఎక్కువగా వేసుకోవాలి. దాంతో ఆనియన్ ఎక్కువ వేసిన ఫీలింగ్ అయితే రాదు. ఒకవేళ మీకు ఆప్షన్ ఉంటే మీరు టేస్ట్ తగ్గట్టు ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది.